భాషిస్తూ వారి ఆదేశాలను చేరవేసే అత్యంత ముఖ్యమైన ప్రధానమైన మహాపూజారి. ఇంకా చెప్పాలంటే విగ్రహ రూపంలో ఉన్న స్వామి నోరు తెరిచి ఏనాడూ మాట్లాడడు. కానీ అహర్నిశలు ఆ స్వామినే అంటిపెట్టుకుని అర్చనలు అభిషేకాలు చేసే ఈ అక్కారాం దీక్షితులు మీ అందరి అదృష్టం వల్ల, ఈ సమాజం చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల మాట్లాడగలడు, వినగలడు, ఆదేశాలివ్వగలడు. పద. యోగిని, ఎవరవు నీవు? ఏం చేస్తున్నావిక్కడ? ఈ అక్కారాం దీక్షితుల అనుమతి లేకుండానే స్వామిని అర్చిస్తున్నావా? వినరన్ని నే చూచు వెంకటేశ్వరుడు నల్లని మొయల వర్ణము కలవాడు, తెల్లనై తగుపట్టె తిరుమణివాడు, కలికి చూపుల గొప్ప కన్నులవాడు, మొలక నవ్వులవాడు ముద్దులవాడు, పసుపు పోసిన పాన్పుపై హొయల మీద విసువకవల వాటు వేసి వేడుకన్. ఇంతకు నీవెవరవో చెప్పావు కాదు. ఈ స్వామి పాదరేణువును. నీవు ఆ స్వామి పాదరేణువు అయితే నేను సాక్షాత్తు ఆ స్వామి కంఠాభరణాన్ని. చూస్తే చిన్న వయసు, సుమంగళిలా కనిపిస్తున్నావు. సంసారాన్ని, సంసారిక సుఖాన్ని త్యజించి ఇంత చిన్న వయసులోనే సన్యాసము స్వీకరించవలసిన అవసరం నీకేలా కలిగింది? అంతా ఈ స్వామి చూపిన దారే. నమస్కారం దీక్షితులు గారు. మీకోసం వెతికాను, మీరెక్కడ ఉన్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. సరే గాని ఈమెను చూడండి. ఇంత చిన్న వయసులోనే ఎంతో భక్తితత్వాన్ని అలవర్చుకున్న ఓ పుణ్యాత్మురాలు. కానీ అంతకు ముందే భర్త చనిపోయిన విధవరాలు. ఏమిటి? అవును, భర్త చనిపోతే పసుపు కుంకుమలు తీయనని మొండికేస్తే ఊరంతా ఏకమై వెలువేసి వెళ్ళగొడితే ఇక్కడికొచ్చి తలదాచుకుంది. మీరేమో పుణ్యాత్మురాలు, మహాత్మురాలు అని బిరుదులిస్తున్నారు, అందరం ఎక్కిస్తున్నారు. ఆపు! నీ భర్త చనిపోయిన మాట నిజమేనా? అర్థమైంది. ఉన్న ఊళ్ళో బ్రతకలేక ఇక్కడికొచ్చి మారు వేషం వేసుకున్న కపట సన్యాసినివన్నమాట. నీకిదే మాటలతో చెప్తున్నా, ఇక్కడ నుండి వెళ్ళిపో. మౌనమే నీ సమాధానం అన్నమాట. మాటలతో విననప్పుడు హక్కును వినియోగించుకోవటం ఈ అక్కారాం దీక్షితులకు అలవాటు. అలాగే ఈ అప్రాచురాల్ని అవతలకి ఇచ్చి పారేయండి. అమ్మా, మీరు రాసిన వెంకటాచల మహత్యం పారాయణం చేశాను. నాకు చక్కటి సంబంధం కుదిరింది. నా చెల్లెలు చేసిన పారాయణం ఫలించిందమ్మా. వెళ్ళొస్తామమ్మా. బంధం నీవే, జననం మరణం అంతా లీలే, ప్రకృతి పురుషుల. వెంకమాంబ, ఈ మాయ మాటలతో నీకు నీవే ప్రచారం చేసుకుని అమాయకులైన భక్తులను నీ చేతులతో ఆకర్షించి కాసులు దండుకోవటం ఇకపై కుదరదు. స్మరణ చేయు. నిన్ను నేనిక్కడ నుండి తరిమి వేసిన అమాయకులు, ఆశ్రిత పక్షపాతులు అయిన ఆలయ ప్రముఖులను ప్రాధేయపడి ఇక్కడింత చోటు సంపాదించు. ఇక నీ ఆటలు సాగవు. ఇక్కడి నుంచి నీ వెళ్లాల్సిందే. వెళ్తావా లేదా? నోరు మెదపి మాట్లాడవే. అక్కారాం, ఎంత పని చేశావు? ఎంత అహంకారం నీకు! అరే వెంకటేశ, నమో శ్రీనివాస. తల్లి, నీలాంటి మహాభక్తురాల్ని అకారణంగా ఎంతో అపహాస్యం చేశారు.
నీ పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించాను. నా పాపానికి నిష్కృతి లేదు. నన్ను క్షమించు. నన్ను, నా వంశాన్ని నీ ఆగ్రహ జ్వాలలతో దహించద్దు తల్లి, దహించద్దు. వైకుంఠానే కాదని నీవు తిరుమలగిరిపై నెలకొన్నావు. తెలుసయ్య క్షణమైన వదిలుండలేవని, ఇలనైనా కలనైనా ఇలా వెల్పు నీవే. ముక్తికి మార్గం హే వెంకటేశం, భక్తికి మార్గం శ్రీ శ్రీనివాసం. నీ కావ్యం, నీ పేరు తరతరాలు వర్ధిల్లుతాయి. ఎవరైతే తరిగొండ వెంగమాంబ చరిత్ర వింటారో వారు సర్వ దోషాల నుండి, సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. నీవు రచించిన ఆ వెంకటాచల మహాత్యంలోని ఏ ఒక్క పద్యం చదివిన వారైనా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. అన్నమాచార్యుల వారి లాలిపాటతో మొదలయ్యే స్వామివారి ఏకాంత సేవ తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సంపూర్ణమవుతుంది. ఆ హారతిని వీక్షించే ప్రతి భక్తుడికి స్వామివారి అనుగ్రహమే కాకుండా వెంగమాంబ ఆశీస్సులు కూడా లభిస్తాయి. నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ. అద్భుతం, అత్యద్భుతం. నీ మహిమలు అద్భుతం. ఆ పుణ్యాత్మురాలి చరిత్రను చూపించి నా జన్మ ధన్యం చేశావు స్వామి. చంద్రగిరిరాజు గిరిధరరాయలు ఈ అద్భుత మాణిక్యహారాన్ని నాకు బహుకరించాడు. చూడు, అతి సుందరంగా ఉంది ప్రభు. ఈ హారంలోని మణిమాణిక్యాల కాంతులు మీ శోభను మరింత ద్విగుణీకృతం చేశాయి. భక్తులు, యోగులు, విరాగులు, సంసారులు తమకెదురయ్యే జయాపజయాలు, సుఖదుఖాల పట్ల సమదృష్టి కలిగి ఉండాలి. అయినా స్వామి, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నీవు జీవన యథార్థాన్ని తెలుసుకోవాలని, భవిష్యత్తులో సంయమనం పాటించాలని. స్వామి బాలాజీ, మీ మాటల్లోని అంతరార్థం నాకు అర్థం కావట్లేదు. అరే, స్వామివారి మణిహారం, దీన్నిక్కడే మర్చిపోయారే. ఈ మణిహారం లేని నా స్వామివారి కంఠం బోసిపోయి ఆయన సుందర మనోహర రూపం వన్నె తగ్గునేమో. నేనిప్పుడే మందిరానికి వెళ్ళి స్వామివారికి అలంకరిస్తాను. చాలా సుందరంగా ఉంది ఈ మణిహారం. మూల్యం ఎక్కువే అనుకుంటా. స్వామి బాలాజీ వారిది. ఓ, మీ వద్దకు ఎలా వచ్చింది? స్వామివారు ఇక్కడ మర్చిపోయారు. బాలాజీ ప్రభు ఇక్కడికి వచ్చారా? అవును. ప్రభువు సన్నిధిలో కొని ఉంటారు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? నాగపణి, స్వామి నిత్యం వస్తాడు, నాతో పాచికలాడతాడు. ఓహో, నీతో పాచికలాడతాడా? అయితే స్వామికి జూదం కూడా నేర్పావన్నమాట. నాలుగు అదుపులో ఉంచుకో నాగపణి. స్వామి బాలాజీ వినోదం కోసం పాచికలాడతాడు. అచ్చా 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 అచ్చా, అయితే ఈ మణిహారం స్వామి నీతో పాచికల్లో ఓడిపోయారా? లేదు, స్వామివారే హారాన్ని చూపించారు, వెళ్ళేటప్పుడు మర్చిపోయారు. అద్భుతంగా ఉంది నీ కథ. నీవు వేదవ్యాసుని కన్నా గొప్ప కథకుడిలా కనిపిస్తున్నావు. ఇది కథ కాదు, సత్యం. సత్యం ఏమిటో ఇప్పుడు బయటపడుతుంది. నీవు బాలాజీ విగ్రహం నుండి ఈ మణిహారాన్ని దొంగిలించావు. సైనికులారా, ఈ ద్రోహిని ప్రభువుల దగ్గరికి తీసుకుపదండి. నేను ఏ అపరాధం చేయలేదు, నాకెటువంటి భయం లేదు. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను. తీసుకురండి.
మహాప్రభు, మీ చేతిలో ఉన్న ఈ రత్న ఖచ్చితమైన మణిహారం దొంగతనం జరిగింది అనడానికి నిర్దిష్టమైన సాక్ష్యం. ఈ మణిహారాన్నే తమరే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకగా సమర్పించారు.